విలేజ్ వకీల్ వాసవి. మీరు కనుక విలేజ్ వకీల్ వాసవి ఛానల్ మొట్టమొదటిసారిగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను జేసీజేకి సంబంధించి జూనియర్ సివిల్ జడ్జ్ దానికి సంబంధించి ఏజ్ లిమిట్ గురించి కంప్లీట్గా చెప్పాలనుకుంటున్నాను. ప్రీవియస్గా నేను జేసీజేకి సంబంధించి చాలా వీడియోస్ చేస్తున్నాను. అవన్నీ కూడా మీకు జేసీజే ప్లేలిస్ట్లోకి వెళ్తే ఉంటాయి. సో అప్పుడు నేను ఏజ్ లిమిట్ దాని మీద కూడా చెప్పాను. ఇప్పుడు కొంచెం చేంజెస్ అనేది వచ్చాయి అండ్ అందులో నేను కొన్ని చెప్పని మిస్ చేసినవి కూడా ఉన్నాయి. సో కంప్లీట్గా స్టిల్ ఇప్పటికి కూడా చాలా వరకు కూడా కామెంట్స్లో ఏజ్ లిమిట్ గురించి అడుగుతున్నారు. అందుకే ఒక వీడియోలో మీకు చెప్పేస్తే అందరికీ క్లియర్గా ఉంటుంది కదా అని ఈ వీడియో చేస్తున్నాను. జనరల్గా జూనియర్ సివిల్ జడ్జికి సంబంధించి ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ ఉంటుంది. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి అంటే ఎలాంటి రిజర్వేషన్ లేని వాళ్ళకి 35 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత ఎస్సీ ఎస్టీకి సంబంధించి 5 సంవత్సరాల రిలాక్సేషన్ అంటే 40 ఇయర్స్ వరకు కూడా ఉంటుంది. నెక్స్ట్ బీసీ వాళ్ళకి బ్యాక్వర్డ్ క్లాస్ బీసీ వాళ్ళకి వచ్చేసరికి ఎక్స్ట్రాగా 3 ఇయర్స్ రిలాక్సేషన్ మాత్రమే ఉండిందనమాట. అంటే ఏంటంటే దాని అర్థం 38 సంవత్సరాలు. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, డిజబిలిటీ ఉన్న వాళ్ళు, సో అలాంటి వారికి వచ్చేసరికి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అంటే 45 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు జేసీజేకి ట్రై చేయొచ్చు. సో చాలా అంటే ఇది పెద్ద రిజర్వేషన్ అని చెప్పుకోవాలి. ఏజ్ లిమిట్కి సంబంధించి ఈ రిలాక్సేషన్ అనేది వీళ్ళకి ఎక్కువ, తప్పలేదులే. సో మనకి ఏంటంటే ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క 45 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా జూనియర్ సివిల్ జడ్జ్ కోసంగా ట్రై చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా 40 సంవత్సరాల వరకు ట్రై చేయొచ్చు. అండ్ ఎటు తిరిగి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి మాత్రం 35 సంవత్సరాలు ఉంటుంది. బీసీ వారికి 38, ఓకేనా, 38 ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఒకటి యాడ్ అయ్యింది. ఏంటంటే అది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఒకప్పుడు వీళ్ళంతా కూడా ఓపెన్ కేటగిరీలో ఉండే క్యాండిడేట్సే, ఏ రిజర్వేషన్ లేని క్యాండిడేట్సే. బట్ మనకి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అనేది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఇచ్చి ఒక 10% రిజర్వేషన్ అనేది యాడ్ చేశారనమాట. అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళతో పోలిస్తే ఒక 10 మార్కులు వీళ్ళకి తక్కువ వచ్చినా కూడా ఛాన్సెస్ ఉంటాయి. అంటే ప్రిలిమ్స్ వరకు ఉంటుంది. మెయిన్స్లో మళ్ళీ ఇదంతా కన్సిడరేషన్లో ఈడబ్ల్యూఎస్ అంత ఏం పనికి రావట్లేదు. సో కాబట్టి వీళ్ళకి కూడా ఒక 5 ఇయర్స్ అనేది లైక్ ఎస్సీ ఎస్టీ వాళ్ళతో సమానంగా ఒక 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ అట్లనే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఈ 4 కేటగిరీస్ వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వచ్చింది. ఎటు తిరిగి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్ అనేది 35 ఇయర్స్ లోపే క్రాక్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేది కన్సిడర్ అవుతాయి. అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో అది ఎలా అప్లై చేయాలనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇవ్వమంటే ఇస్తాను. సో అక్కడ చూడండి, నేను ఇచ్చుంటాను. అది ఓపెన్ చేసుకుంటే మీకు ఆ వీడియోలో ఎలా అప్లై చేసుకోవాలని తెలుస్తుంది. సో మీకు ఆ వీడియో చూసేస్తే ఎలా అప్లై చేయాలనేది ఐడియా వచ్చేస్తుంది. అట్లనే మనకి 1 ఇయర్ వరకు మాత్రమే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. సో మళ్ళీ 1 ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి. టైం అయిపోతే మళ్ళీ అఫిడవిట్ తెచ్చుకోవడం అదంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు అప్లై చేసినప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి మీ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఎక్స్పైర్ అయిపోయిందో లేదో అనేది మీరు చూసుకున్నట్లయితే వెంటనే మీరు దాన్ని రెన్యువల్ చేయించుకోవడానికి సరిపోతుంది. సో మనకి ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే అది మీరు ఒక ఇయర్లో తీసుకుంటే ఆ ఇయర్ బట్టి వాళ్ళు ఆ ఇయర్కి మట్టికి అని చెప్పేసి ఇస్తారు. ఇప్పుడు మీరు ఈ నెల జనవరిలో తీసుకున్నారనుకోండి, ఈ సంవత్సరం జనవరిలో తీసుకుంటే నెక్స్ట్ మళ్ళీ మనకి ఒక 1 మంత్ నెక్స్ట్ ఫిబ్రవరి 2026కి అలా మనకు కొంచెం ఇస్తాడు. ఇప్పుడు ఫిబ్రవరిలో తీసుకుంటే మార్చ్కి అట్లా ఒక నెల అనేది ఉంటుంది. ఆ లోపుగా మనము రెన్యువల్ అనేది చేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఏజ్ ఫ్యాక్టర్ అనమాట. జూనియర్ సివిల్ జడ్జ్ అవ్వాలంటే ఈ ఏజ్ అనేది ఇంపార్టెంట్. అట్లానే అటెంప్ట్స్కి సంబంధించి
మనకి ఎలాంటి లిమిట్ లేదు. ఏ స్టేట్లో అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అటెంప్ట్స్ ఇన్నే అని చెప్పేసి అట్లా ప్రతి సంవత్సరం పడుతుంది జేసీజే. ప్రతి సంవత్సరం కూడా మీకు ఇచ్చిన రిలాక్సేషన్ ఏజ్ వరకు కూడా అటెంప్ట్స్ చేసుకుంటూనే ఉండొచ్చు. అలా అని అటెంప్ట్స్ చేస్తూనే ఉండిపోతూ ఇంక ఏమీ సెటిల్ అంటే ఒక 2 ఇయర్స్ సిన్సియర్గా ట్రై చేస్తే చేయండి. 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత కూడా ఇంకా ఏమి చేయకుండా అందులోనే కూర్చుంటానంటే మాత్రం నేను సజెస్ట్ చేయను. ఇంకేదైనా జాబ్ చేసుకుంటూ అటెంప్ట్ చేయండి. సో ఇది నా నుంచి మీకు సజెషన్. అంటే మ్యాక్సిమం ప్రాక్టీస్ చేస్తూ అటెంప్ట్స్ చేస్తారు, లేదంటే ప్రొఫెసర్గా చేస్తూ అటెంప్ట్ చేస్తారు, ఇట్లాంటివన్నీ ఓకే. కానీ అసలు ఇంకా దాని మీదే ఇంకా ఎన్ని ఏజ్ అవుతున్నా కొద్ది అట్లనే ఉండిపోతే మాత్రం అది సజెస్టబుల్ కాదు. కొంతమందిని చూసి వచ్చిన అనుభవం అనమాట. వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపించింది, అరే ఇంకెందులోనే వాళ్ళు ఇది అవ్వాల్సింది కదా, ఎందుకు దే ఆర్ వేస్టింగ్ దే టైం అని నాకు అనిపించింది. ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. సో ఇది ఏజ్ ఫ్యాక్టర్ రిగార్డింగ్ జేసీజే, ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ, అలానే బీసీ, అలానే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. సో ఈ 5 మెంబర్స్కి 5 కేటగిరీస్కి సంబంధించి ఓసీ 35 ఇయర్స్, ఈడబ్ల్యూఎస్ 40 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ 40 ఇయర్స్, బీసీ వచ్చేసరికి 38 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసరికి 45 ఇయర్స్. సో ఇది జేసీజేకి. అండ్ స్టార్టింగ్ ఏజ్ వచ్చేసరికి జనరల్గా మనకి 23 అట్లా పడుతుంది కదా. 22 BA ఎల్ఎల్బి అది అయిపోయిన తర్వాత నుంచి మనం కన్సిడర్ చేసుకుంటే మినిమం ఏజ్ కూడా అంతే 22 ప్లస్ 23 అట్లా వస్తుంది అనిపించుకుని ఇంకా మనకి ఎలిజిబిలిటీ అనేది వస్తుందన్నమాట. సో ఇది దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏజ్ లిమిట్ రిగార్డింగ్ జేసీజే. ఇంకా ఏమైనా జేసీజేకి సంబంధించి మీకు డౌట్స్ ఉన్నా సరే నాకు కమెంట్స్లో షేర్ చేయండి. అట్లానే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అయితే అప్లై చేసుకోండి. అండ్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఓల్డే. లాస్ట్ ఎవరో ఒక కామెంట్ అయితే చేశారు, నాకు అసలు అర్థం కాలేదు ఎందుకు అలా కామెంట్ చేశారు అనేది. సో దానిలో మీకు ఎవరు చెప్పారు న్యూ యాక్ట్స్ ఉన్నాయి అనేది? అది నేను న్యూ యాక్ట్స్ ఉన్నాయని ఎక్కడ చెప్పాను? ఈసారి న్యూ యాక్ట్స్ ఎక్సెప్షన్ ఇచ్చారనే కదా నేను ఆ వీడియోలో చెప్పింది. సో న్యూ యాక్ట్స్ అనేది ఇప్పుడు లేవు. ఇప్పుడు ప్రస్తుతానికి 2025 నోటిఫికేషన్కి వచ్చేసరికి మీకు ఓల్డ్ యాక్ట్స్లోనే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఇంకా ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా ఓల్డ్ యాక్ట్స్లోనే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయండి. సో ఇది ఈరోజు వీడియో. మీ అందరికీ కూడా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసు యూట్యూబ్ ఛానల్. Thank you for watching. Bye bye.